శ్రీకాకుళం జిల్లా నూతన అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు 21/1/2025 శ్రీకాకుళం నగరంలోని టౌన్ హాల్ ఎదురుగా ఉన్న శ్రీ ఫంక్షన్ హాల్ నందు పార్టీ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు జిల్లా ఎన్నికల అధికారి సాగి కాశీ విశ్వనాథరాజు మరియు ఎన్నికల పరిశీలకులు సుహాసిని ఆనంద్ హెచ్చర్ల ఎమ్మెల్యే నడుకుడితి ఈశ్వర్రావు ఎన్ఈఆర్ హాజరై జిల్లా బీజేపీ నాయకులు కార్యకర్తల సమక్షంలో నూతన అధ్యక్షులుగా పాతపట్నం నియోజకవర్గం సీనియర్ నాయకులు సిరిపురం తేజేశ్వరరావుని నిర్ణయించి సభాముఖంగా తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాకి నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు మాట్లాడుతూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ బీజేపీ పార్టీ రుణపడి ఉంటాను. ప్రతి ఒక్కరూ ఒక యోధునిగా నాయకులుగా ఉన్నత స్థానంలో ఎదుగుటకు పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తాను అని ప్రమాణం చేస్తూ బీజేపీ పార్టీలో రాజు ధనిక తేడా ఉండదు, అందరూ సమానమే, రాజకీయానికి కులానికి అతీతంగా కూటమి అనే కలవడికతో నాటి నుండి నేటి వరకు సుమారుగా 19 రాష్ట్రాలలో బీజేపీ పార్టీ పాలన అందించిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు. రానున్న రోజుల్లో శ్రీకాకుళం పెద్ద ఎత్తున బీజేపీ బలోపేతానికి కృషి చేయుటకు అహర్నిశలు శ్రమిస్తాను అని తెలిపారు. తదనంతరం వివిధ మండలాలలో ఉన్న బీజేపీ నాయకులు కార్యకర్తలచే భారీ ఎత్తున టౌన్ హాల్ వద్ద నుండి 7 రోడ్ల కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో బీజేపీ శ్రీకాకుళం జిల్లా మాజీ అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు, జిల్లా ఎన్నికల అధికారి చల్లా వెంకటేశ్వరరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, రవి బాబ్జీ, పైడి వేణుగోపాలం, సేవన, ఉమామహేశ్వరరావు, సరళ, గ్రామ సర్పంచ్ పడాల షణ్ముఖరావు, వౌలు రౌతు, ప్రసాద్, తాడి, శశిధర్, లలి, బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈక్వేషన్లు ఏవో చూసుకుని మాకు ఒక నిర్ణయం తెలియజేశారు. అందులో ఈరోజు ఆ నిర్ణయం తెలియజేయడం కోసం సిరిపురం తేజేశ్వరరావు గారిని మాకు తెలియజేయడం ప్రజలకు సేవ చేయాలి. సేవ చేయాలంటే వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, వాళ్ళ సమస్యల పరిష్కారానికి మనం కృషి చేయాలి. వాళ్ళ సమస్యలను తీసుకువెళ్ళి అధికారుల్ని, పెద్ద నాయకుల్ని కలిసి వాళ్ళ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యను పరిష్కరించాలి అని చెప్పాలి. అలా మనకున్న అదృష్టం ఏంటంటే మన సోదరుడు ఒక ఎమ్మెల్యేగా మన జిల్లాలో ఉండడం నిజంగా మన అదృష్టం. ఈరోజు ఇతర స్థాపకులు మనకున్నారు. మనకి ఏదైనా సమస్య ఉందంటే ఆయన మనం చెప్పుకోవచ్చు. ఆయన దగ్గర నుండి కలెక్టర్ గారికో, ఎస్పీ గారికో, ఎంఆర్ఓ గారికో, ఎండిఓ గారికో, ఏ ఆఫీస్కి అయినా సరే ఆయన లెటర్ తీసుకెళ్ళడమో లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పడం వచ్చేసి మనం చేయొచ్చు. మిత్రులారా, మనం ప్రజాక్షేత్రం నిలబడాలి అంటే ప్రజల సానుభూతి, వాళ్ళ సపోర్ట్ మనకు అవసరం. అది మనకు కావాలనుకుంటే మనం వాళ్ళ అవసరాలు తీర్చాలి. వాళ్ళ అవసరాలు తీర్చాలంటే వాళ్ళతో మమైకం అవ్వాలి. మొదట మనకున్న భావన మనం నాయకులం కాదు, మనం సేవకులం అన్న భేదం వాళ్ళ మనసులో లేకుండా. మనం నాయకులం కాదు, ప్రతి ఒక్కరు నాయకులు కాదు, ప్రతి ఒక్కరు సేవకుడే, ప్రతి ఒక్కరు కార్యకర్త. ఇక్కడ నాయకులు ఎవరు లేరు, అందరూ కార్యకర్తలే. మిత్రులారా, నాయకుడు అవ్వాలంటే మన వెనక 100 మంది ఉండాలి. సేవకుడు అవ్వాలంటే ఏదైనా పర్లేదు. నరేంద్ర మోడీ గారు చెప్తారు, స్వచ్ఛ భారత్